అంకమ్మ సాంగ్యపు మూడవ కణుపులోని రెండవ వంతు దగ్గరకు వచ్చున్నాం. ధర్మచోడాని రాజు ఇల్లాలైన భాగీరథీదేవి ముగ్గురు పిల్లలను కనడం, రాచకొడుకులు బొంగరాలాటకు పోయి నందివారి నరసమ్మ చేత తిట్లు తినడం, సూర్యుడిని వేడుకొని కొరతల మీద ఉన్న తమ తండ్రుల జాడను తెలుసుకొనడం, తల్లిని ఒప్పించి వారిని విడిపించుకుని రావడానికి బయలుదేరడం వంటి నడుతులను తొలి వంతులో విన్నాం. ఈ వంతు కథలోనికి పోదాం పదండి. అంకమ్మ కనికరించనిదే మీ తండ్రుల కొరతలు విడిపించడం మీ వల్ల కాదు. అందుకని ఆ తల్లి ఎక్కడున్నదో వెతకి ఆమెను ఒప్పించి మెప్పించి మీ పనిని నెరవేర్చుకోవాలి అని కన్నతల్లి చెప్పడంతో అంకమ్మ తల్లిని వెతుకుతూ బయలుదేరినారు ఆ అన్నదమ్ములు. అయ్యా, రవద్దేవిరాజు తమ్ముడు విలేకి రామన్న తల్లి చేత దీవెనార్తలు తీసుకొని అంకమ్మను ఎదుకోడానికి ప్రయాణమయ్యేటువంటి కథను చెప్పబోచున్నాను. అమ్మవారికి ఆ పిల్లల ఆర్తనాదం వినబడింది. ఇన్నేళ్లు గడచినాక ఇప్పుడు దేవగిరి దొరలు తనను తలుచుకోవడం వినింది. వారిని పరీక్షించాలని తీర్మానించుకొని వారి మీద మూర్ఛబాణాన్ని వదిలింది. ఆ అడవిలో కొండల నడుమ గుట్టల నడుమ కదిలిపోతూ ఉన్నారు. ఇంకా పోవంగా పొదరెండ్లు దాటి ఇంకా అరణ్యంలో పోతా అమ్మవారిని ధ్యానిస్తూ ఉన్నారు. అంకమ్మో మనసు పార్థింపగా ఇద్దరన్నల దమ్ములు. ఆ ఆర్తనాదము ఎవరికైనా వచ్చింది. అంకాళి దేవతకి దీర్ఘాణమైంది. ఎక్కడున్నది స్వామి? ఎక్కడున్నదా? మనముండ మండలం ఇది భూమండలం. ఆహా, ఈ భూమండలానికి దాదాపు మేఘమండలం కాకట సూర్యమండలము, ఆ సూర్యమండలము కాకట అయ్యలారా ఆ నక్షత్ర మండలం. నక్షత్ర మండలమునకు ఇంకా అవతల అంతర కైలాసం. ఆ అంతర కైలాసములో అమ్మవారు ఊరు లేని పాడుట. ఊరేమీ లేదు, లేకుండానే పాడుపడిపోయింది. ఊరు లేని పాటి మీద అదుగో పేరు లేనటువంటి వృక్షం అయ్యలా పేరు లేని వృక్షానికే ఆధారం లేను కొమ్మలకి టూయాల గాయించుకొని ఆ టూయాలలోన అయ్యా ఊగుతున్నదమ్మవారు ఆ టూయాలలోన అయ్యలా వీరిని పరీక్షించిదే కాక వీళ్ళిద్దరిని అని అమ్మవారు ఆలోచన చేసి తలను పంకించుతానే ఇతన్నది చెయ్యాలి. ఆ చేతిలోకి వచ్చిందండి సమ్మోహనాస్త్రము. ఆ సమ్మోహనాస్త్రం అంటే మూర్ఛబాణం. ఆ మూర్ఛబాణము తీసి ఆ మురి చోదలిచో అయ్యలా అరే వింటికి సంధించే విరివిగా లాగే కర్ణాంతరము వరకు కటకటాలాగి గురి చూస్తూ ఉన్నాయో అంకమ్మ.
ఆ భూమండలం సాయి చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడు భూమండలానికి గురిపెట్టి ఎక్కడ తిరుగుతున్నారు వీళ్ళు అని చెప్పని చూస్తే అయ్యా కొండల మధ్యన పోతూ ఉన్నారు నాయన పొదల మధ్యన నడుస్తూ ఉన్నారు అయ్యా నడుస్తూ ఉన్నారు చూసింది నాయన అంకమ్మ సూటిగా చూసి నిండు మనల కలియ వంచి కథ 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 కర్ణాంతరము లాగి వచ్చేసింది. ఎప్పుడైతే ఆ మూర్ఛ బాణాన్ని అంతర కైలాసము నుండి వదిలిందో ఆ మూర్ఛ బాణం ఏమవుతున్నది అయ్యా పొగపగా పగలిగి తగతగా మండి నిప్పులు కైవాల్సి అయ్యో మిగల కురిపించే మిగల కురిపించో అయ్యా ఆంధ్ర కైలాసము నుండి నాయన శుక్లమండలము చేరి శుక్లమండలము నుండి సులువుగా సూర్యమండలము వెలిగినదే మెండైన మేఘమండలము వచ్చి మేఘాలనన్నిటినీ ఛేదించుకొనసు భూమండలము చేరింది. ఆ ఒక్క అస్త్రము వచ్చి అడవిలో పోయేటువంటి బాలలో ఇద్దరున్నారే ఆ ఇద్దరికి దిగవేయబడిలా చంపకూడదు కదా అని మూర్ఛ బాణం అది వాళ్ళిద్దరికి అట్లా ముట్టిందండి. ఎప్పుడైతే మూర్ఛ బాణం ముట్టినదో ఆ పిల్లలు ఏం చేస్తున్నారు అయ్యో ఆ తెగులు తగిలిన కోడి పిల్ల మాదిరిగా గిరెగిరెగిరెగిరెగిరెగిరెగిరెగిరె తిరుగుతున్నారు. అయ్యా గిరిగిరా గిరిగిరా తిరిగినారు నాయన వన పైన అట్లే పడిపోయినారు. మూర్ఛలో కూడా అంకమ్మ అంకమ్మ అని కలవరిస్తున్నారు ఆ పిల్లలు. అమ్మవారికి కనికరం కలిగి వారిని మూర్ఛ నుండి తెప్పరిల్లజేసింది. వారు లేచి అమ్మవారిని తలచుకుంటూ ఆ అడవిలో నడిచిపోతూ ఉన్నారు. కొన్నాళ్లపాటు నడిచినాక వారికొక ముని కుటీరం కనబడింది. అక్కడొక సిద్ధుడు తీవ్రమైన తపస్సులో మునిగి కనబడినాడు. అన్న తమ్ముళ్ళు ఆ చేరి నడుస్తారు ఆ ముని ఆశ్రమం వరకు పోతూ ఉన్నారు. పల్లె కాదు పట్నము కాదు ఆది కాసిన ఆది మహాసిద్ధుండు సిద్ధుండు ఆయన ఘోరమైనటువంటి తపస్సు ఆ తపస్సు పట్టి ఉన్న ఆశ్రమము వరకు రామరవదేవిరాజు తమ్ముడు విలేకి రామన్న అరుతించి చూసినారు. ఎవరిని చూసినారు? ఆ ఒక్క తాపసేంద్రుని. వీరికి అర్థం కాల ఏ విధంగా ఉన్నాడు. ఆ 7 రక్త కంబల్లో బరిసినాడు అయ్యలారా. 7 రక్త కంబళ్ళమైన 7 పుక్త కంబళ్ళే 7 రక్త కంబళ్ళే 7 పుక్త కంబళ్ళ మీద అయ్యలారు అయ్య వెల దేవుని 11 వెనదోది పరుపుపై 7 గడ్డ పలుగులు నిలిపి 7 గడ్డ పలుగుల పైన 7 దప్పణములు నిలిపి 7 దప్పణముల పైన అయ్యలారు 7
సూదులను నిలిపి రామచంద్ర ఆ 7 సన్న సోదుల పైన అయ్యలారు ఏకముఖ రుద్రాక్షో అయ్యలారు ఏకముఖ రుద్రాక్షి ఏకంగా నిలిపి దానిపై శిరసును మోపి ఉన్నాడు ఆ శ్రీపాద పద్మముల పైకి లేపినాడు పాదాలు కిందకే ఉయ్యలారా ఆ వాలకుండా పిక్కలకు పీకి జాలముళ్ళు నాటి ఉన్నాడు అఘోర ఘోరమైనటువంటి తపస్సు ఆచరించి ఉన్నాడు ఆ సిద్ధుడికి ఎదురుగా కూర్చొని మనసులోనే ఆయనను తలచుకుంటూ ఉండిపోయినారు రాచబిడ్డలు. ఎంతోసేపటికి ఆ సిద్ధుడు కనులు తెరచి పిల్లలను చూచి వారి వివరాలను అడిగినాడు. తామెవరో ఎందుకు అటుగా పోతున్నారో చెప్పినాడు రవద్దేవుడు. వందనము ఓ తాతో మహానుభావుండా ఆ ఎవరు మేరను బాలరారా ఆ ఏయూరు మీది ఉత్తరమ దక్షిణమా బాలరారా మీరూరి పేరేమి మీరూరి పేరేమి ఆ తూరు పాపరమడా బాలలారు మీ తుది పూర్వమేమి తల్లిదండ్రులు ఉన్నా అయ్యలారా నాకు తగదెల్పరయ్యో అందుకు బాలలో ఆడిరొక మాట ఆ దేవగిరి మామూరు దాదా మేము దేవి భక్తులని మేము దేవి భక్తులము ఆ తల్లి మాకు భాగ్యవతి దేవి తాతయ్య ఆ తండ్రి తెలియదయ్యో తల్లి భాగ్యవతి తాత తల్లి భాగ్యరథి దేవి తండ్రి మాకు తెలియదా తెలియదు మీ తండ్రి మీకు తెలియదా? అమ్మ సాక్షి తండ్రి ఎరుగమ్మ మేము మా తల్లి గర్భములో నుండగా మా తండ్రి వేరే కారణమున ఒక చోట చిక్కుబడి అయి ఉన్నాం ఆ తండ్రుల కొరకై మేము తహతహలాడి ఉజ్జయినికి పోవాలని దాదా మమ్మల్ని ఉజ్జయినికి చేద్దామన్నారు వారి మాటల్ని వినిన సిద్ధుడు, నాయనలారా, ఉజ్జయిని నగరానికి చేరుకొనడం చాలా కష్టం. మీ వంటి పిల్లల వలన కాని పని అది. దారిలో ఎన్నో గండాలను దాటవలసి ఉంటుంది. దయచేసి వెనకకు మరలిపోండి అన్నాడు. ఈ మామూలు ఎర్ర చీమలు కాదు, ఏనుగులు అంతున్నాయి ఒక్కొక్క ఎర్రజేమ. ఈ ఎర్రజేమలో మీకు ఎదురుగా మీకు క్రోషుడు దూరము పోగానే ఎర్రజీమలో మీకు ఎదురుగా వచ్చే
శనగ పప్పుల మాదిరిగా ఎగరేసుకొని తిని మింగుతాయ్యా. ఏ బాలలారా, అది గడిచిపోలేదు అయ్యలారా, ఈ యవని మానవులు తిరిగి ఇంటికి పొండి బాలలారా, తిన్నగా మీరు ఆ పాలేరు పాలేరు బాలలారా, ముందుగా మీరు ఎందుకు పోలేము తాత అన్నారు. ఎందుకు పోలేము తాత? ఎందుకంటే అక్కడ నుంచి మీరు పోతే గగన మార్గమున గండు దుమ్మిదలని బండి జల్లాలంత ఉంటుంది ఒక్కొక్కటి. అవి కూడా మీ దయ రసము మా ఇందులో కానీ ఉంటే అవి కూడా గడిచిపోలేము తాత. అది గడిచిపోతే కొంత దూరం పోతే నిప్పుల పరమేశ్వరి అను నది మీకు అడ్డుగా వచ్చి నిప్పులు నీరు మీదుగా ఇసుక కిందుగా ఒక్క పెట్టున వచ్చి మీ పైన పడి అక్కడనే సమస్య పోజేస్తుంది. అది దాటిపోతే గెలిపోవచ్చు కదా తాత? లేదు లేదు పోలేరు. భూతాల మరి ఒకటి బాలలారా, అయ్యా భూమి ఎందు గలదో మరి ఒకటే భూమి ఎందు గలుదు, దారి కట్టుగా వచ్చి తట్టముగా నిలుసు నాకు కరవయవేను బాలలారా, అయ్యి అసురు పోతాలి కొమ్మకు పోటేరు బాలలారా, వారలున్న పోతాలు అయ్య మానున మరి కొంచెం బాలలారా, ఆ మహిమ భూతాలు కొన్ని భూతాలు అది గడిచిపోలేరు బాలలారా, యవని మానవులు తిరిగి ఇంటికి పొండి ఆ చిన్నగా మీరు రాచపిల్లలిద్దరూ సిద్ధుడి పాదాలను పట్టుకుని తమను ఎట్లాగైనా ఉజ్జయినికి పంపమని వేడుకొన్నారు. వారి పట్టుదలను మెచ్చుకున్న సిద్ధుడు ఒక విభూది సంచిని ఒక తీర్థపు చెంబును పుట్టించి వాళ్ళకిచ్చినాడు. దారిలో ఏ ముప్పు ఎదురైనా విభూదిని తీర్థాన్ని చల్లుమని చెప్పి దీవించి పంపినాడు. మీకు ఎక్కడైనా సరే విపత్తు కలిగితే ఆ విపత్తు వచ్చిన చోట ఇక్కడ పోతే గుప్పించి చల్లండి. నీవేం చేస్తావు? చారుడు మాంత్రు తీర్థము తీసి ఓం అనేటువంటి ప్రణవక్షరాన్ని పూరించి వాటి అంతటితో అంతర్ధానం అయిపోవద్దు. కాబట్టి మీరు పోయిరండి నైనా, మీకు క్షేమము కలుగునుగా. పోయి వచ్చిదమయ్యా తాతయ్య, తాత ముందుగా నీవు సిద్ధుడి దీవెనలు అందుకుని ఒక్కొక్క గండాన్ని దాటుతూ ఉజ్జయిని పట్టణ పొలిమేరలకు చేరుకున్నారు అన్నదమ్ములు. సాగిపోతున్నారు ఆ సదరంబులో నన్నల తమ్ములు, ఆ ఎర్రజేమల వచ్చే
ఏమార్చుతాయి ఆ పిడికడి ఈ పోదేవో ఎలారా ఆ పిక్కిటిల్లంగా గుప్పించి చల్లుతాయే ఎలారు ఆ మంత్రు తీర్థము శారుడు తీసి వాటి పైన కూడా చల్లేశారు. మఠు మాయమైనవి. ఈ విధముగా ఆకాశము నుంచి గండు దుమ్మిదలు వచ్చినాయి, వాటిపైన చల్లినారు, మతమైపోయి. అక్కడ నుంచి నిప్పుల పరమేశ్వరి బగబగలు ఆడుతూ పైకి వచ్చింది. అక్కడ కూడా గుప్పించి చల్లినారు, అది సమస్య పోయింది. ఇక ఏముంది? ఆ భూతాల మర్రి ఒకటి, భూతాల మర్రి ఒకటి అయ్యలారా ఆ పువ్వు ఎందు గలదు దారి కట్టుగా వచ్చే అయ్యలారు చుట్టముగా నిలిచే ఆకు కర్రమయ వేరు అయ్యలారా అవి అసురు పోతాను ఆకు కర్రవేలు ఆ కొమ్మకు కోటేలు అయ్యలారు పారలున్న పోతాలే కొమ్మకు కోటేలు ఆ నరగాలి అంటారు అయ్యలారా నాలుగు సాపుతారే అదురుపోక బాధలు అయ్యలారా ఆ విభూతి తీసినారు ఆ భూతాల పైన గుప్పించే అయ్యలారు ఆ గుప్పించ సాగినారు ఆ మధుమాయమాయ ఆ భూతాల మర్రి ఉజ్జయిని పొలిమేరల్లో వాళ్ల కోసం కాచుకొని ఉంది ఒక పెద్ద ఆపద. అదేమిటో, దానిని ఆ అన్నదమ్ములు ఎట్లా గడచినారో రాబో వంతులో విందాం.